Good afternoon, one and all. Today we are discussing about representing real numbers on the number line through successive magnification. In the previous section, we have seen that any real number has a decimal expansion. Now first let us see how to represent terminating decimal on the number line. ఈ టర్మినేటింగ్ డెసిమల్స్ని మనము నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేయాలి. రిప్రజెంటేటింగ్ రియల్ నెంబర్స్ ఆన్ ద నెంబర్ లైన్ త్రూ ద సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్. ఈ మెథడ్ని మనం ఏమంటామంటే సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ అంటాం. అయితే ఈ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్లో మనం ఇప్పుడు టర్మినేటింగ్ డెసిమల్స్ని నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేయాలో చూస్తాం. టర్మినేటింగ్ డెసిమల్స్, సపోజ్ వీ వాంట్ టు లొకేట్ 2.776 ఆన్ ద నెంబర్ లైన్. 2.776ని మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి. వీ నో దట్ దిస్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ ఆన్ దిస్ లై బిట్వీన్ 2 and 3. 2.776 అనేది వేటికి మిడిల్లో ఉంటుంది, 2కి 3కి మిడిల్లో ఉంటుంది, అంతే కదా. 2.776 ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. ఇది టర్మినేటింగ్ డెసిమల్ వేటికి మిడిల్లో ఉంటుంది, 2కి 3కి మిడిల్లో ఉంటుంది. ఓకేనా. 2కి 3కి మిడిల్లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ నెంబర్ లైన్ మీద, అంటే రియల్ నెంబర్ లైన్ మీద, ఇది రియల్ నెంబర్ లైన్, ఇది రియల్ నెంబర్ లైన్. ఈ రియల్ నెంబర్ లైన్ మీద మనం ఏం చేస్తామంటే ఇక్కడ 0, 1, 2, 3, 4, -1, -2, -3, -4 ఫస్ట్ ఇంటీజర్స్ తీసుకుంటాం. తర్వాత 2.776 అనేది ఫస్ట్ మనకి ఏం రావాలి, 2.776 అనేది 2కి 3కి మిడిల్లో ఉండాలి. కాబట్టి ఫస్ట్ 2ని 3ని రౌండ్ చేస్తాం. ఫస్ట్ 2ని 3ని ఇలా రౌండ్ చేసుకుంటాం. ఫస్ట్ 2ని 3ని రౌండ్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ 2ని 3ని రౌండ్ చేస్తాం. 2ని 3ని రౌండ్ చేసిన తర్వాత 2 నుంచి ఒక లైన్ ఇలాగా, నెక్స్ట్ 3 నుంచి ఇంకో లైన్ ఇలాగా, 3 నుంచి ఇది ఒక లైన్, ఇంతవరకు తీసుకుంటాం. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ వన్, ఇప్పుడు 2కి 3కి మిడిల్లో ఏమేమి ఉంటాయి చెప్పండి. 2కి 3కి మిడిల్లో మనకి 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8, 2.9, 3. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి 2.1, 2.2, 2.3, 2.4, 2 to 3 వరకు ఇంటిజర్స్ రాస్తాం. ఇప్పుడు మనకి 2.77, ఓకేనా. 2.77 అనేది వేటికి మిడిల్లో ఉంటుంది, 2.7కి, నెక్స్ట్ 2.8కి మిడిల్లో ఉంటుంది, అంతే కదా. 2.77 అనేది 2.7కి 2.8కి మిడిల్లో ఉంటుంది. ఇక్కడ వరకు ఇది 2.6, ఓకే. ఇది 2.5, 2.6, 2.7, 2.8. మనకు కావాల్సిన 2.776 అనే నెంబరు వేటికి మిడిల్లో ఉంటుంది మనకి, 2.7కి 2.8కి మిడిల్లో ఉంటుంది. ఇది 2.7, ఇదేమో 2.8. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ 2.8ని 2.7ని మళ్ళీ జూమ్ చేసాం. ఇదేమో 2.7, ఇదేమో 2.8, మళ్ళీ జూమ్ చేసాం. జూమ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఇలా జస్ట్ ఇలా మిర్రర్ చేస్తాం. సరే, కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 2.7 నుంచి ఇలా డ్రా చేసుకుంటాం. ఇది 2.7, మళ్ళీ 2.8 నుంచి ఇలా డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సిన నెంబరు 2.776. ఫస్ట్ 2.7కి 2.8కి మిడిల్లో ఉంది. ఇప్పుడు ఇది 2.7, ఇక్కడేమో 2.8. నెక్స్ట్ ఏమి వస్తాయి చెప్పండి, 2.71, 2.72, 2.73, 74, 75, 76, 77, 78, 79, 2.8, 79 అన్న 80, అంటే 80 అన్న 80 అన్న రెండు ఒకటి మీకు తెలుసు. కాబట్టి 2.8.
నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది 2.7677, ఇది 2.78. ఓకే, 2.77, 2.78, 2.77 ఇది. ఓకే, ఇక్కడ ఏముంటుంది 2.78 ఈ నెంబర్, అంటే ఈ నెంబర్ ఏమో 2.78, ఈ నెంబర్ ఏమో 2.77. ఇప్పుడు మళ్ళీ ఇంకో డెసిమల్ వచ్చేటట్టు తీసుకుంటాం. ఏం తీసుకుంటాం మనం? ఇంకో డెసిమల్ వచ్చేటట్టు 2.77 తర్వాత ఇక్కడ 2.77 తర్వాత ఏం రావాలి? 1. నెక్స్ట్ 2, 3, 4, 5, 6, 7, 8, 9. 2.779 తర్వాత ఎంత వస్తుంది? 2.77, 79 తర్వాత ఎంత? 80. అంతే కదా? మీకు డౌట్ రావచ్చు, డెసిమల్లో ఇది 79 తర్వాత ఇక్కడ 78 వచ్చిందని డౌట్ రావచ్చు మీకు. ఇక్కడ ఇక్కడ 80. ఓకేనా? ఇది 779, 780. 79 తర్వాత 80నే కదా? ఇక్కడ 80, ఇక్కడ 0 రాసుకున్న ఒకటే, రాసుకోకపోయినా ఒకటే. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన నెంబర్ అనేది వేటికి మిడిల్లో ఉండాలి చూడండి. 2.776, ఇది 2.776, అంతే కదా? ఇది 2.776. కాబట్టి ఈ నెంబర్ని, ఇదే కదా మనకు కావాల్సిన నెంబరు, ఈ 2.776ని నెంబర్ లైన్ మీద కొద్దిగా తిగ్గా రిప్రజెంట్ చేస్తాం. ఇది 2.776 ఈ నెంబర్. ఓకేనా? సరే, నెక్స్ట్ వన్ ఇంకో ప్రాబ్లం చేద్దాం ఇదే మోడల్. ఎగ్జాంపుల్ చూడండి. ప్రాబ్లం చూడండి. విజువలైజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ 3.58 ఆన్ ద నెంబర్ లైన్ త్రూ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ అప్ టు 4 డెసిమల్ ప్లేసెస్. ఎన్ని డెసిమల్ ప్లేసెస్? 4 డెసిమల్ ప్లేసెస్. అంటే ఇక్కడ ఏం రాసుకుంటాం? 3.5, ఇంకొక 8, ఇంకొక 8, ఇంకొక 8, అంటే 3.5888. అది మనము ఈ నెంబర్ లైన్ మీద రిప్రజెంటేషన్ చేయాలి. ఏ మెథడు? సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ మోడల్. ఇదే మెథడ్, సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ మోడల్. ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ ఈ నెంబర్ అనేది మనకు కావాల్సిన నెంబర్ ఇది 3.5888 అప్ టు 4 డెసిమల్. అప్ టు 3 డెసిమల్స్ అంటే ఎంతవరకు రాసుకుంటాం మనము? ఇంతవరకు రాసుకోవాలి. ఇక్కడ 4 డెసిమల్స్ అన్నాడు కాబట్టి 3.5888. ఓకే, ఇప్పుడు మనము ఈ నెంబర్ అనేది వేటికి మిడిల్లో ఉండాలి? 3కి 4కి మిడిల్లో ఉండాలి, అంతే కదా? 3.5 అనేది వేటికి మిడిల్లో ఉంటుంది? 3కి 4కి. ఫస్ట్ 3 రాసుకున్నాం, నెక్స్ట్ ఏం రాసుకున్నాం? 4. ఇప్పుడు 3 తర్వాత ఏముండాలి? 3.1, 3.2, 3.3, 3.4, 3.5, ఇది 3.6, 3.7, 3.8, 3.9, 4. ఓకే, 3.9 తర్వాత 4. ఇప్పుడు మనకు కావాల్సిన 3.5888 అనే నెంబరు వేటికి మిడిల్లో ఉంటుంది? ఇదేమో 3.58, ఇది 3.5 నాన్న, ఇది 3.5. తర్వాత నెక్స్ట్ 3.6, 3.5కి 3.6కి మిడిల్లో ఉంటుంది. ఇదేమో 3.5, ఇది 3.5. నెక్స్ట్ ఇదేంటి? 3.6. మనకు కావాల్సిన నెంబర్ అనేది 3.5కి 3.6 మిడిల్లో ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసాం, ఇక్కడ నుంచి ఇంకొక లైన్ డ్రా చేసాం. ఓకే, నెక్స్ట్ 3.5 తర్వాత మనకి ఏమేమి రావాలి? 3.51, 52, 53, 54, 55, 56, 57, 58, 59. ఓకేనా? 3.59 అంటే 59 తర్వాత ఏం రావాలి? 3.60 రావాలి, ఇది 60. ఇక్కడ డెసిమల్ తర్వాత 0 రాసుకోకపోయినా ఒకటే కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకుంటామంటే 3.6 రాసుకుంటాం. ఇప్పుడు 3.51, 52, 53, 54, 55, 56, 57, ఇది 58 నాన్న. ఓకే, దగ్గరకు 58 తర్వాత ఇది 59. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ 58 తీసుకున్నాం. ఓకే, ఇది 3.58, ఇదేమో 3.59.
ఇందాకట్లాగే 58 తర్వాత ఏముంటుంది 1 581 3.581 ఓకే. తర్వాత ఇది 3.581 నెక్స్ట్ 3.581 3.582 83 84 85 86 87 88 ఓకేనా 89 తర్వాత 90 3.59 ఇక్కడ 3.59 5 ఇక్కడేమో 85 86 87 88 89 ఇక్కడ 90 ఇంతవరకు రాసుకుంటాం ఓకే. నెక్స్ట్ డెసిమల్ ఏం రావాలి ఇక్కడ 3.586 ఇది 7 ఇది 8889 88కి 89కి మిడిల్లో మళ్ళీ ఇంకొక నెంబరు 88కి 89కి మిడిల్లో ఇది 88 3.588 ఇది 3.589 ఇప్పుడు మనకేం రావాలి చూడండి 3.588 పక్కన ఏం రావాలి మనకి 1 రావాలి కదా 3.5881 882 83 84 ఇది 84 అంతే కదా. నెక్స్ట్ ఎంత 85 86 87 80 8 89 90 ఇక్కడ ఏం రాసుకుంటాం 0 3.589 మనకు కావాల్సిన ఎన్ని డెసిమల్ ప్లేసెస్ 4 డెసిమల్ ప్లేసెస్. ఇక్కడ ఎంతవరకు వచ్చాము 3.5887 వచ్చాం. ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి 3.588 ఇది మనకు కావాల్సిన నెంబర్. కాబట్టి ఈ నెంబర్ను మనం ఏం చేస్తామంటే ఇట్లా రౌండ్ చేసుకుంటాం ఓకేనా రైట్. రైట్ మ్యామ్ ఇప్పుడు చూద్దాం మనకు కావాల్సిన నెంబర్ 3.5888 ఓకే. ఇక్కడ ఎక్సర్సైజ్ ఒకసారి చూద్దాం. ఇక్కడ డెసిమల్స్ రాసుకోవడం వస్తే ఒక ఆర్డర్ ప్రకారం రాసుకోవడం వస్తే మనకు ఆన్సర్ వస్తుంది. విజువలైజ్ 2.874 ఆన్ ద నెంబర్ లైన్ యూజింగ్ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్. ఇది ప్రీవియస్ మోడల్. ఫస్ట్ ఏం చేస్తాం చూడండి 2కి 3కి మిడిల్లో తీసుకుంటాం. తర్వాత 2.1 దగ్గర నుంచి రాసుకుంటూ వస్తాం. తర్వాత నెక్స్ట్ చూడండి 5.28 బార్ ఆన్ ద నెంబర్ లైన్ అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్. 28 ఉంది కాబట్టి ఇక్కడ 5.282 3 డెసిమల్ ప్లేసెస్ కాబట్టి 5.2 తర్వాత 5.28 మళ్ళీ ఏం రాసుకుంటాం 28 రాసుకుంటాం. అంటే 3 డెసిమల్ ప్లేసెస్ రాస్తే చాలు ఓకే. ప్రీవియస్ మోడ్లో చేయండి. తర్వాత నెక్స్ట్ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. √3 ప్లస్ ఆఫ్ మైనస్ √3 ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇక్కడ ఎడిషన్. తర్వాత √5 మైనస్ √5 క్యాన్సిల్ చేసాం. ఎంత 0. హియర్ 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇక్కడేమో ఎడిషన్, ఇక్కడేమో సబ్ట్రాక్షన్. ఇక్కడ √2 ఇంటూ √2. √2 ఇంటూ 2 2s ఎంత 4. √4 మనం ఏం రాసుకుంటాం 2 రాసుకుంటాం. 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. √7/√7 ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. హియర్ 1 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. What did you observe? The sum, the difference, quotient. This is quotient. And products. This product of irrational numbers need not be irrational number. This is very very important. The sum, difference, quotients and products of irrational numbers need not be irrational number. అంటే 2 irrational numbers-ని ఎడిషన్ చేసిన, సబ్ట్రాక్షన్ చేసిన, మల్టిప్లికేషన్ చేసిన, తర్వాత డివిజన్ చేసిన అవి కంపల్సరీ ఇర్రేషనల్ నెంబర్స్ కావాల్సిన అవసరం లేదు.
అవి ఏం కావచ్చు, రేషనల్ నెంబర్స్ కూడా కావచ్చు. ఓకే, let us see some problems on irrational numbers. Let us see some problems on irrational numbers. Check whether 5 root 2, 5 by root 2, 21 plus root 3, 5 plus 3 irrational numbers or not. ఇవి irrational numbers కాదో చెక్ చేయాలి. రూట్ 2 వాల్యూ తెలుసు మనకి. 5 రూట్ 2 అంటే మీనింగ్ ఏంటి, 5 ఇంటూ రూట్ 2, 5 బై రూట్ 2, 21 ప్లస్ రూట్ 3, 5 ప్లస్ 3. ఇక్కడ రూట్ 2 అంటే 1.414 ఇచ్చారు. 5 ఇంటూ 1.4 అంటే ఎంత, 7.070 సో ఆన్. ఓకే, 0.70 సో ఆన్. ఇది నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్. నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్ అంటే మనం ఏం చెప్పాం, ఇర్రేషనల్ నెంబర్. తర్వాత 5 బై రూట్ 2ని ఇలా చేస్తాం. 5 రూట్ 2 బై 2, 7.070 బై 2 ఎంత వస్తుంది మనకు ఆన్సరు, 3.535 సో ఆన్. దిస్ ఈజ్ ఆల్సో నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్ మనం ఏమంటాం, ఇర్రేషనల్ నెంబర్స్. 21 ప్లస్ రూట్ 3, రూట్ 3 వాల్యూ ఎంత, 1.732, 21 ప్లస్ 1 ఎంత, 22, 22.732. దిస్ ఈజ్ ఆల్సో నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ నాన్ రికరింగ్ డెసిమల్స్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, తర్వాత ఇక్కడ ఒక క్లూ ఇచ్చారు చూడండి. ఇఫ్ క్యూ ఈజ్ రేషనల్ అండ్ ఎస్ ఈజ్ ఇర్రేషనల్. ఇక్కడ చూడండి, ఈ క్యూ అనేది రేషనల్, తర్వాత ఎస్ అనేది ఇర్రేషనల్, దెన్ క్యూ ప్లస్ ఎస్, 21 రేషనల్, రూట్ 3 ఇర్రేషనల్. 21 ప్లస్ రూట్ 3 ఏ నెంబర్ మనకి, ఇర్రేషనల్ నెంబర్. క్యూ మైనస్ ఎస్, క్యూ మైనస్ ఎస్ కూడా ఇర్రేషనల్ నెంబర్. క్యూ డివైడెడ్ బై ఎస్ ఇర్రేషనల్ నెంబర్. క్యూ ఇంటూ ఎస్ ఆల్సో ఇర్రేషనల్ నెంబర్. ఓకే, అంటే ఒక రేషనల్ నెంబర్ని ఇంకొక ఇర్రేషనల్ నెంబర్ని మనం ఎడిషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, డివిజన్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా అదేమవుతుంది, కంపల్సరీ ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 13 చూడండి. సబ్ట్రాక్ట్ 5 రూట్ 3 ప్లస్ 7 రూట్ 5, 5 రూట్ 3 ప్లస్ 7 రూట్ 5 ఫ్రమ్ 3 రూట్ 5 మైనస్ 7 రూట్ 3. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. సబ్ట్రాక్ట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే, ఫ్రమ్ 3 రూట్ 5 మైనస్ 7 రూట్ 3, 3 రూట్ 5 మైనస్ 7 రూట్ 3లో నుంచి ఈ వాల్యూలో నుంచి ఈ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ వాల్యూలో నుంచి ఈ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. ఆ సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ వాల్యూ రాసుకుంటాం, 3 రూట్ 5 మైనస్ 7 రూట్ 3. తర్వాత సబ్ట్రాక్ట్ అన్నాడు కాబట్టి ఏ సింబల్ యూజ్ చేయాలి, ఇక్కడ ఒక మైనస్ రాసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా ఏం రాసుకోవాలి, మైనస్, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి -5 రూట్ 3 మైనస్ 7 రూట్ 5. ఓకే, తర్వాత ఇక్కడ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ వేటికి పాజిబుల్ అవుతుంది, లైక్ సర్డ్స్కి మాత్రమే పాజిబుల్ అవుతుంది. ఇక్కడ లైక్ సర్డ్స్ అంటే ఏంటి, ఇక్కడ రూట్ 5 ఉంటే ఇక్కడ కూడా రూట్ 5 ఉండాలి, అలా ఉంటే లైక్ సర్డ్స్ అంటాం. 3 రూట్ 5 మైనస్ 7 రూట్ 5, 3 మైనస్ 7 అంటే ఎంత, 4 రూట్ 5, 7 రూట్ 3, ఇది రూట్ 3, ఇక్కడ రూట్ 3, ఈ 2 ఏమవుతాయి, లైక్ సర్డ్స్ అవుతాయి. ఇక్కడ రూట్ 3 ఉంటే ఇక్కడ కూడా రూట్ 3 ఉంటే లైక్ సర్డ్స్. ఇక్కడ -7 -5 ఎంత, -12 రూట్ 3. ఏం కామన్ తీసాం మనము, మైనస్ కామన్ తీస్తే 4 రూట్ 5 ప్లస్ 12 రూట్ 3. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, మల్టిప్లై 6 రూట్ 3 విత్ 13 రూట్ 3. మల్టిప్లై 6 రూట్ 3 విత్ 13 రూట్ 3. మల్టిప్లై 6 రూట్ 3 విత్ 13 రూట్ 3. మనము 6 రూట్ 3ని దేంతో మల్టిప్లై చేయాలి, 13 రూట్ 3తో మల్టిప్లై చేయాలి. ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ 6 అనేది ఏ నెంబర్ మనకి, రేషనల్ నెంబర్.
13 అనేది ఏ నెంబరు? రేషనల్ నెంబర్. కాబట్టి రేషనల్ నెంబర్ని రేషనల్ నెంబర్తో మల్టిప్లై చేసాము. సో 6 ఇంటూ రూట్ 3 ఇంటూ 13 ఇంటూ రూట్ 3. 6 ఇంటూ 13 రూట్ 3 ఇంటూ రూట్ 3. అన్నిటికి మిడిల్లో ఏమున్నట్టు మనకి? మల్టిప్లికేషన్ ఉన్నట్టు. 6 రూట్ 3 అంటే అర్థం ఏంటి? 6 ఇంటూ రూట్ 3. 13 రూట్ 3 అంటే అర్థం ఏంటి? 13 ఇంటూ రూట్ 3. ఇప్పుడు 6x తీసుకున్నాం మనం. 6x అంటే అర్థం ఏంటి చెప్పండి మనకి? 6x అంటే అర్థం ఏంటంటే 6 ఇంటూ ఎక్స్ అని అర్థం అక్కడ. 6x అంటే అర్థం ఏంటి? 6 ఇంటూ ఎక్స్. అలాగే 6 రూట్ 3 అంటే 6 ఇంటూ రూట్ 3 ఇంటూ 13 ఇంటూ రూట్ 3. మనం రేషనల్ నెంబర్స్, ఈ 2 రేషనల్ నెంబర్స్ని ఒక చోట రాసుకున్నాం. ఓకేనా? 13 6 ఎంత? 78. రూట్ 3 ఇంటూ రూట్ 3 మనకు తెలుసు. రూట్ 3 ఇంటూ రూట్ 3 ఎంత? 3. 78 3 ఎంత? 234. తర్వాత ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే కానీ మనకి ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ని సాల్వ్ చేయలేం. మళ్ళీ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ. సరే, ఫస్ట్ చూద్దాం. రూట్ ఏ రూట్ ఆఫ్ ఏబి. రూట్ ఆఫ్ ఏబి ఉందనుకుందాం. రూట్ ఆఫ్ ఏబి అంటే ఇక్కడ రూట్ ఆఫ్ 3 ఇంటూ 2 రాసుకుందాం. రూట్ ఆఫ్ 3 ఇంటూ 2. రూట్ ఆఫ్ 3 ఇంటూ 2 రాసుకుందాం. రూట్ ఆఫ్ 3 ఇంటూ 2 మనం ఏం రాసుకుంటామంటే రూట్ 3 ఇంటూ రూట్ 2 సపరేట్ చేసి రాసుకుంటాం. ఈ ఫార్ములాస్ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందేనా. రూట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ రూట్ ఏ ఇంటూ రూట్ ఈబి. రూట్ ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ రూట్ ఏ బై రూట్ బి. బి నాట్ ఈక్వల్ టు 0. బి 0 అయితే ఏమవుతుంది? ఎనీథింగ్ బై 0 నాట్ డిఫైన్. కాబట్టి బి నాట్ ఈక్వల్ 0 కండిషన్ అయితే రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ ఏ మైనస్ రూట్ బి. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ మైనస్ బి. తర్వాత ఇక్కడ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బి. ఇక్కడ ఏ ఇంటూ ఏ, అంతే కదా. ఏ ఇంటూ ఏ అంతా ఏ స్క్వేర్. రూట్ బి ఇంటూ రూట్ బి. రూట్ బి ఇంటూ రూట్ బి అంటే అంత బి. మిడిల్లో మనకు సింబల్ ఏం రావాలి? మైనస్ రావాలి. ఓకే, నెక్స్ట్. తర్వాత ఫస్ట్ ఏ రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ సి ప్లస్ రూట్ డి. ఈ ఫార్ములాస్ మనం ఏం చేస్తామంటే రూట్ ఆఫ్ ఏ ఇంటూ సి. ఓకేనా? రూట్ ఏసి. తర్వాత మళ్ళీ రూట్ ఏని డితో మల్టిప్లై చేయాలి. రూట్ ఆఫ్ ఏ ఇంటూ డి. రూట్ ఏడి. మళ్ళీ ఈ బిని సితో మల్టిప్లై చేయాలి. రూట్ ఆఫ్ బి ఇంటూ సి. తర్వాత ఈ డిని మళ్ళీ దేంతో మల్టిప్లై చేయాలి? డితో మల్టిప్లై చేయాలి. రూట్ ఆఫ్ బి ఇంటూ డి. ఓకేనా? తర్వాత ఇక్కడ ఒక ఫార్ములా ఉంది చూడండి. రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్. రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి మనకి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా నాకు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అలాగే ఇక్కడ ఏ స్క్వేర్ అన్నాం అనుకోండి, ఇక్కడ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది? రూట్ వస్తుంది. స్క్వేర్కి రూట్కి ఏమవుద్ది? క్యాన్సిల్ అవుద్ది. కాబట్టి ఏం మిగులుతుంది? బి. ఏ స్క్వేర్ ప్లస్ 2ab. ఏ ప్లేస్లో ఏముంది? రూట్ ఏ. బి ప్లేస్లో ఏముంది? రూట్ బి. రూట్ ఏ ఇంటూ రూట్ బిని ఏం రాసుకుంటాం? రూట్ ఆఫ్ ఏబి. తర్వాత ఇక్కడ రూట్ బి స్క్వేర్ వస్తుంది. ఓకేనా? రూట్ బి స్క్వేర్ అంటే ఏం చేస్తాం? స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. కాబట్టి ఏం మిగులుతుంది? బి మిగులుతుంది. ఈ ఫార్ములాస్ అన్నీ ఒకసారి నేర్చుకోవాల్సింది నన్ను కంపల్సరీ. ఒక లాజిక్ ప్రకారం నేర్చుకోండి. బై హార్ట్ చేయడం కాదు, ఒక లాజిక్ ప్రకారం నేర్చుకోండి. రూట్ ఆఫ్ ఏబి రూట్ ఏ ఇంటూ రూట్ బి. రూట్ ఏ బై బి రూట్ ఏ బై రూట్ బి. రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ ఏ మైనస్ రూట్ బి. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ కాబట్టి ఏ మైనస్ బి. ఈ ఫార్ములాస్ అన్ని ఒక లాజిక్ ప్రకారం నేర్చుకున్నాను. రైట్. తర్వాత సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఈ ఎక్స్ప్రెషన్స్ని సింప్లిఫై చేయాలి. ఎలా చేస్తాం చూద్దాం. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇది సింప్లిఫై చేయాలి. ఫస్ట్ 3ని దేంతో చేయాలి? మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై చేయాలి. ఓకే, 3 2s ఎంత? 6. మళ్ళీ ఈ 3ని రూట్ 2తో మల్టిప్లై చేయాలి. అంటే ఏమొస్తుంది? 3 ఇంటూ రూట్ 2. ఇక్కడ పైన ఫార్ములా లాగా. తర్వాత మళ్ళీ ఈ రూట్ 3ని 2తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రేషనల్ నెంబరు, తర్వాత ఇర్రేషనల్. కాబట్టి 2 రూట్ 3. 2 ఇంటూ రూట్ 3. తర్వాత రూట్ 3 ఇంటూ రూట్ 2. 3 2s ఎంత? 6. కాబట్టి రూట్ 6. ఓకే, నెక్స్ట్
2 ప్లస్ రూట్ 3 2 మైనస్ రూట్ 3 మనకి ఫార్ములా ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే ఎంత 2 స్క్వేర్ 4 బి స్క్వేర్ అంటే ఎంత రూట్ 3 హోల్ స్క్వేర్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ 2 స్క్వేర్ వాల్యూ ఎంత 4 మైనస్ 3 ఎంత 1 తర్వాత చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పాము ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈ ఫార్ములా మీకు తెలుసు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది 5 ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ ఇక్కడ ఏం మిగులుతుంది 2 5 ప్లస్ 2 ఎంత 7 తర్వాత ఇక్కడ 2 ఉంది రూట్లో ఉన్న వాటిని మాత్రం మల్టిప్లై చేయాలి రూట్ ఏ ఇంటూ రూట్ బి అంతే కదా రూట్ ఆఫ్ ఏబి 5 2 ఎంత 10 సో 7 ప్లస్ 2 రూట్ 10 రూట్ 5 మైనస్ రూట్ 2 రూట్ 5 ప్లస్ రూట్ 2 రూట్ 5 మైనస్ రూట్ 2 రూట్ 5 ప్లస్ రూట్ 2 ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ 5 ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ 5 మైనస్ 2 ఎంతనన్నా 3 తర్వాత మనకి ఏ కాన్సెప్ట్ ఉంది రేషనలైజింగ్ ద డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి రేషనలైజింగ్ ద డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి ఇక్కడ వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 1/√2 ఈ 1/√2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కష్టం అందుకని మనం ఏం చేస్తామంటే డినామినేటర్ని రేషనలైజ్ చేస్తాం డినామినేటర్ని రేషనలైజ్ ఎలా చేస్తాం ఇక్కడ డినామినేటర్లో ఏముందో చూస్తాం ఫస్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి రేషనలైజింగ్ ద డినామినేటర్ ఈ రేషనలైజింగ్ ద డినామినేటర్ ప్రాసెస్లో డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి ఈ డినామినేటర్ని రేషనలైజ్ చేయాలంటే ఇక్కడ రూట్ 2 ఉంది మనకి ఈ రూట్ 2ని ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తే డినామినేటర్ అనేది రేషనలైజ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి అంతే రేషనలైజింగ్ ద డినామినేటర్ అంటే ఇక్కడ రూట్ 2ని మనము ఇంటూ ఇక్కడ రూట్ 2తో మల్టిప్లై చేసామనుకుందాం రూట్ 2 ఇంటూ రూట్ 2 మీకు తెలుసు రూట్ 2 ఇంటూ రూట్ 2 అంటే ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి ఆన్సర్ 2 కాబట్టి ఇక్కడ డినామినేటర్ని దేంతో మల్టిప్లై చేయాలి రూట్ 2తో మల్టిప్లై చేయాలి అంటే ఇక్కడ ప్రాసెస్లో మనం ఏం చేయాలంటే డినామినేటర్ని రేషనలైజ్ చేయాలంటే డినామినేటర్ని రూట్ 2తో మల్టిప్లై చేసాం కాబట్టి న్యూమరేటర్ని కూడా రూట్ 2తో మల్టిప్లై చేయాలి అది ఇక్కడ ప్రాసెస్ ఈ రూట్ ఇప్పుడు 1 ఇంటూ రూట్ 2 ఎంత రూట్ 2 ఇక్కడ మనకి న్యూమరేటర్లో ఏమొస్తుంది రూట్ 2 వస్తుంది ఓకే ఇక్కడ డినామినేటర్లో రూట్ 2 ఇంటూ రూట్ 2 అంటే ఎంత 2 కాబట్టి రూట్ 2/2 అంతే నెక్స్ట్ ఇక్కడ చూడండి సేమ్ ప్రాసెస్ ఇక్కడ 1/√2ని మనం దేంతో మల్టిప్లై చేస్తున్నాము రూట్ 2/√2తో మల్టిప్లై చేస్తున్నాం 1 ఇంటూ రూట్ 2 అంటే ఎంత రూట్ 2 ఇంటూ రూట్ 2 అంటే 2 ఎస్ ఇట్ ఈజ్ హాఫ్ రూట్ కాబట్టి ఇది ఇక్కడ డినామినేటర్లో రూట్ 2 ఉంది అంటే ఇర్రేషనల్ నెంబర్ ఉంది మనము దేంతో మల్టిప్లై చేయడం వల్ల రేషనల్ నెంబర్ వచ్చింది రూట్ 2తో మల్టిప్లై చేయడం వల్ల రేషనల్ నెంబర్ వచ్చింది కాబట్టి దీన్ని ఈ ప్రాసెస్ మనం ఏమంటామంటే రేషనలైజింగ్ ద డినామినేటర్ అంటాం రేషనలైజింగ్ ద డినామినేటర్ అంటాం ఇక్కడ ఈ రూట్ 2ని ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తే రేషనల్ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ని మనం ఏమంటామంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటాం రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ మనకి ప్రాబ్లంలో 1/2√3 ఉంది రూట్ 3ని పక్కన పెడదాం ఇక్కడ డినామినేటర్లో 2√3 ఇర్రేషనల్ నెంబర్ ఏముంది రూట్ 3 ఉంది కాబట్టి ఈ నెంబర్ను మనం దేంతో మల్టిప్లై చేయాలి రూట్ 3 డినామినేటర్లో కూడా దేంతో మల్టిప్లై చేయాలి ఇంకొక రూట్ 3తో మల్టిప్లై చేయాలి రూట్ 3/√3తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది తర్వాత 3/5 ఉంది ఇక్కడ రూట్ 5 ఉంది కాబట్టి మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి రూట్ 5/5తో మల్టిప్లై చేయాలి ఓకేనా రూట్ 5తో మల్టిప్లై చేయాలి న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి మళ్ళీ రూట్ 5తో డినామినేటర్ని కూడా మల్టిప్లై చేయాలి ఇక్కడ చూడండి ఇంకా రూట్ 8 ఉంది కాబట్టి రూట్ 8తో మల్టిప్లై చేయొచ్చు బట్ రూట్ 2తో మల్టిప్లై చేసిన
ఇక్కడ √2/√2. ఇక్కడ 8 2s ఎంత 16, √16 అంటే ఎంత 4. కాబట్టి దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఎంత √2. మళ్ళీ ఒకసారి మనము 1/√3 ఉంది, 1/√3 ఉంది. 1/√3ని ఏ వాల్యూతో మల్టిప్లై చేయాలి? √3 × √3తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? 1/5 ఉంది, √5ని దేంతో మల్టిప్లై చేయాలి? 1/5ని √5/5తో మల్టిప్లై చేయాలి. 1/8 ఉంది, ఇక్కడ √8తో మల్టిప్లై చేసినా నో ప్రాబ్లం. అలాగే √2తో మల్టిప్లై చేసిన 8 × 2, 8 2s ఎంత 16. మనకి ప్రాసెస్ ఏంటంటే అక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే డినామినేటర్ అనేది రేషనల్ నెంబర్ వస్తుందో దాన్ని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటాం. కాబట్టి దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి? √2. ఓకే, రైట్. Rationalize the denominator of 1/4 + √5. 1/4 + √5ని ఏం చేయాలి? మనము డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి. డినామినేటర్ని రేషనలైజ్ చేయాలంటే ఆల్రెడీ మనకు ఫార్ములా చెప్పాం. a + √bని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి a² - b వచ్చింది. a + √bని a - √bతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 4 + √5కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి? 4 - √5. అలా కాకుండా ఒక నెంబరే ఉందనుకోండి, 1/√2 ఉంది, ఇలా ఉంది. దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి? ఓన్లీ √2. కన్ఫ్యూజ్ కావద్దు. 1/√3 ఉంది, 1/√3కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి? √3కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి? √3. అలా కాకుండా ఇక్కడ 4 + √5 ఉంది. ఈ 4 + √5కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి? 4 - √5. కాబట్టి మనము న్యూమరేటర్ని డినామినేటర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 4 - √5తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ న్యూమరేటర్ని 4 - √5తో మల్టిప్లై చేసాం, డినామినేటర్ని కూడా 4 - √5తో మల్టిప్లై చేసాం. ఓకే, ఇది ఫార్ములా. 1/4 + √5కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి? 4 - √5. అలా కాకుండా 3 + √2 ఉంది అనుకుందాం. మనము డినామినేటర్లో 3 + √2 ఉంది. 3 + √2కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి? ఇక్కడ ప్లస్ బదులు మనం ఏం రాసుకుంటామంటే మైనస్ రాసుకుంటాం. 3 - √2 రేషనలైజింగ్ ఫ్యాక్టర్. కాబట్టి ఇలా ఉందనుకోండి ఒక ప్రాబ్లం. 1/3 + √2 ఉంది, 1/3 + √2 ఉందనుకోండి. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే ఏం చేయాలి? 3 - √2/3 - √2తో మల్టిప్లై చేయాలి. అలాగే ఇక్కడ 1/4 + √5 ఉంది. ఈ 1/4 + √5ని దేంతో మల్టిప్లై చేయాలి? ఇంటూ చెప్పాలి మీరు. దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి? ప్లస్ ఉంటే మైనస్ తీసుకుంటాము. సో 4 - √5 రేషనలైజింగ్ ఫ్యాక్టర్. కాబట్టి న్యూమరేటర్ని 4 - √5తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని కూడా దేంతో మల్టిప్లై చేయాలి? 4 - √5 తోటి మల్టిప్లై చేయాలి. సో 4 + √5 తోటి మల్టిప్లై చేయాలి. 1/4 + √5ని 4 - √5 / 4 - √5 సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ఏం తీసుకోవాలి? మైనస్ తీసుకోవాలి. సరే, ఇప్పుడు మల్టిప్లై చేసాం. 4 + √5కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 4 - √5. ఇక్కడ న్యూమరేటర్ని 4 - √5, డినామినేటర్ని 4 - √5తో మల్టిప్లై చేసాం. 1ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా మనకు అదే నెంబర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి 4 - √5 వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, a + √b ఇంటూ a - √b, లేకపోతే a + b ఇంటూ a - b, a² - b², అంతే కదా. a² - b², a² - b². a² అంటే ఎంత? 4². b² అంటే ఎంత? √5². స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో 4 - √5. 4² అంటే ఎంత? 16 - 5. 4 - √5, 16 - 5 అంటే ఎంత? 11. ఓకేనా? ఇది ప్రాసెస్, రైట్.
ఇక్కడ అలాగే ఈ ప్రాబ్లం కూడా 1 బై 7 ప్లస్ 4√3 ఈ ప్రాబ్లం కూడా సేమ్ మోడల్. మనకి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి 7 ప్లస్ 4√3 ఉంది కాబట్టి దేంతో మల్టిప్లై చేయాలి ఇంతకీ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి 7 ప్లస్ 4√3కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి 7 మైనస్ 4√3 కాబట్టి న్యూమరేటర్ని 7 మైనస్ 4√3తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని 7 మైనస్ 4√3తో మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ 7 మైనస్ 4√3 1 ఇంటూ 7 మైనస్ 4√3 అంటే ఏమొస్తుంది ఆ వాల్యూ వస్తుంది. తర్వాత ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎంత 7 స్క్వేర్, బి స్క్వేర్ అంటే ఎంత √3 కాదు 4√3కి మొత్తానికి హోల్ స్క్వేర్ రాసుకోవాలి 4√3 హోల్ స్క్వేర్. ఇక్కడ 4√3 హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటంటే 4√3 హోల్ స్క్వేర్ మీనింగ్ చూడండి. 4√3 హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటంటే 4 స్క్వేర్ ఇంటూ √3 స్క్వేర్ నాన్న 4 స్క్వేర్ ఇంటూ √3 స్క్వేర్ ఇది దీని మీనింగ్. 4 స్క్వేర్ ఇంటూ √3 స్క్వేర్ ఈ వాల్యూ వరకు ఇట్లా రాసుకుంటాం 4 స్క్వేర్ ఇంటూ √3 స్క్వేర్. ఒక స్క్వేర్కి √3కి క్యాన్సిల్ 4 స్క్వేర్ అంటే ఎంత 16. తర్వాత ఇక్కడ ఏం రాసుకున్నాం 3 రాసుకున్నాం 49. ఓకే 16 3s 48 7 మైనస్ 4√3 49 మైనస్ 48 49 మైనస్ 48 వాల్యూ ఎంత 1 అంతే కదా 1. సో డినామినేటర్లో ఇక్కడ 1 ఉంటుంది 1 రాసిన ఒకటి రాయకపోయినా ఒకటే కాబట్టి ఇక్కడ 7 మైనస్ 4√3 ఓకేనా ఇలా చేయాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ మళ్ళీ మనము లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఫర్ రియల్ నెంబర్స్. ఇక్కడ ఆల్రెడీ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అంటే మనకి ఇవన్నీ 7th క్లాస్ నుంచి వస్తూనే ఉన్నాయి. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ 7th క్లాస్ 8th క్లాస్ నుంచి వస్తూనే ఉన్నాయి లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అనేవి. ఈ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ నేర్చుకోండి మీరు ఒకసారి. ఈ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ బేసెస్ ఈక్వల్ అయినప్పుడు ఏం చేస్తాం ఎక్స్పోనెంట్స్ ఏం చేస్తాం యాడ్ చేస్తాం ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఎందుకంటే ఎన్ వాల్యూ స్మాలెస్ట్ వాల్యూ అనుకో ఏ పవర్ ఎం మైనస్ ఎన్ రాసుకుంటాం. అలా కాకుండా ఎన్ వాల్యూ బిగ్గెస్ట్ వాల్యూ అనుకోండి 1 బై ఏ పవర్ ఎన్ మైనస్ ఎం రాసుకుంటాం. ఇవన్నీ 7th 8th క్లాసెస్ వచ్చాయి మనకి. ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం సేమ్ పవర్ ఉంది ఇక్కడ ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఏబి హోల్ పవర్ ఎం 1 బై ఏ పవర్ ఎన్ 1 బై ఏ పవర్ ఎన్ ఏం రాసుకుంటాం మనం ఏ పవర్ మైనస్ ఎన్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం రాసుకుంటాం ఏ పవర్ 0 ఏ పవర్ 0 వాల్యూ అంతా 1. అయితే ఈ కండిషన్ కూడా ఇంపార్టెంట్. హియర్ ఏ ఎం అండ్ ఎన్ ఆర్ ఇంటీజర్స్ అండ్ ఏ నాట్ ఈక్వల్ టు 0. ఏ 0 అయిందనుకోండి 0 పవర్ 0 నాట్ డిఫైన్. ఏ ఈజ్ కాల్డ్ ద బేస్ ఏనేమంటాం మనము బేస్ అంటాం ఇక్కడ. అండ్ ఎం కామా ఎన్ ఆర్ ఎక్స్పోనెంట్స్ ఇక్కడ ఎం కామా ఎన్ ఏమంటాం ఎక్స్పోనెంట్స్ అంటాం. ఓకేనా వీటి వరకు నేర్చుకోండి చాలు. ఓకే థ్యాంక్ యూ.